అమెరికా ఓ అమెరికా. ఏప్రిల్ 5న నేను నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ అనా ఇది ఈ వారం అమెరికా దాదాపు 3 గంటలు నడిచింది. చాలా మంది కొత్త కాలర్స్ వ్యూవర్స్ కాల్ చేసి చర్చలో పాల్గొన్నారు. చాలా ఆసక్తికరంగా ఉందండి. డయాస్పోరా గురించి మాట్లాడాము, ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడాము. అలా చాలా అంశాలు కవర్ చేసాం. ఇంకా కవర్ చేయకుండా మిగిలిన అంశాలు కొన్ని ఉన్నాయి. అది దాదాపు 3 గంటలు ఫస్ట్ టైం అంత లాంగ్ షో చేయటం. అందులో నేను రాసుకున్న సెగ్మెంట్స్‌లో నేను చాలా ముఖ్యమైనది అనుకున్నది చివరిలో వచ్చింది. అది సెగ్మెంట్ 8. దానికి నేను పెట్టుకున్న పేరు మిలిటరీ పర్జ్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ఇరాన్ వార్. అంటే అన్ని సీరియస్ అంశాలే, కానీ ఇది అతి ముఖ్యమైనది, చాలా సీరియస్ అంశం. ఎందుకంటే యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు విపరీతంగా వార్తలు వస్తా ఉంటాయి. ట్రంప్ ఏమో గంటకి, అరగంటకి ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇరాన్ కూడా ఏంటో ప్రాపగాండా పెడుతూ ఉంటుంది. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి కష్టమవుతుంది. నేను షో నిర్వహించడానికి కొద్ది గంటల ముందే జరిగిన వార్త ఏంటంటే, అమెరికన్ ట్రూప్స్ రెస్క్యూడ్ ఏ స్ట్రాండెడ్ పైలట్ ఫ్రమ్ ఇరాన్. ఆ రెస్క్యూకి సంబంధించిన వార్తల్లో అర్థమైంది ఏంటంటే, చాలా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి ధ్వంసం అయిపోయాయి. మేము కవర్ చేసాం దాని గురించి లైవ్ షోలో. దాని గురించి పూర్తి వివరాలు రాలేదు. అందుకని చెప్పి కొంచెం స్పాటీగా కవర్ చేశామన్నమాట. తర్వాత చాలా వివరాలొచ్చాయి. ఇంకా పూర్తి పిక్చర్ రాలేదు. ఇప్పుడు ఒక పైలట్‌ని రెస్క్యూ చేయటానికి వెళ్లి అన్ని ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం అవ్వడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది హౌ డు యూ క్లెయిమ్ దట్ యాస్ ఎ విక్టరీ? కానీ అన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకెళ్లారు? ఇలాంటివన్నిటికి సమాధానాలు ఇంకా లేవు. తర్వాత తెలిసినప్పుడు వాటి గురించి అప్డేట్ పెడతాను. ఆ సెగ్మెంట్ 8ని ఎడిట్ చేసి ఇప్పుడు మీకు మీ ముందుకు యథాతథంగా తీసుకొస్తున్నాను. మధ్యలో 2, 3 ఇన్సర్ట్‌లు ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్సర్ట్‌లు. ఆ ఇన్సర్ట్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించినవి. ప్లీజ్ టేక్ ఎ వాచ్. వన్ థింగ్ ఐ వాంట్ టు గెట్ సీరియస్ అబౌట్ దిస్. ఇప్పుడు పామ్ బాండి ఫైరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే ఈ ఇంకా ఫైరింగ్స్ ఇంకా జరిగాయి ఈ వారం. జనరల్స్‌ని ఫైర్ చేశాడు. టాప్ జనరల్స్‌ని. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. సో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, చాలా మంది జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రతి నేవీకి ఒకడు ఉంటాడు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ ఆర్మీకి ఒకళ్ళు, ఎయిర్ ఫోర్స్‌కి ఒకళ్ళు. వీళ్ళ ముగ్గురికి కలిపి ఉండేదాంట్లో జాయింట్ చీఫ్స్‌కి చీఫ్ అన్నమాట. అందుకని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అనేది ఆయన టైటిల్. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈయన. హి వాస్ ఫోర్స్డ్ టు రిజైన్. రిజైన్ చేసిన తర్వాత హి సెడ్ దిస్. రిజైన్ చేసి హి సెడ్ దిస్. ఏ మ్యాడ్ మ్యాన్ విల్ లీడ్ ద గ్రేట్ యుఎస్ మిలిటరీ టు రూయిన్. ఎంత చిల్లింగ్ స్టేట్మెంట్ అన్నో తెలుసా అది? వై ఈ వారం ముగ్గురిని ఫైర్ చేశాడు అట్లా పీట్ హెగ్సెత్. ఇందాక చెప్తున్నాను చూసారా, అటార్నీ జనరల్ ఎవరినన్నా ఇండైట్ చేయాలి అంటే షీ నీడ్స్ టు గో త్రూ జ్యుడిషియరీ టు గెట్ సుపీనస్. గ్రాండ్ జ్యూరీ కమిషన్ చేసి గ్రాండ్ జ్యూరీ మెజారిటీ ఆఫ్ గ్రాండ్ జ్యూరీ చేసుకుంటే దెన్ దే విల్ బి ఏబుల్ టు ఇండైట్ దట్ పర్సన్. She could not do that because she needs the help of the judiciary. ఇట్లాంటి వాళ్ళని ఫైర్ చేయడానికి అలాంటి పర్మిషన్ ఏమో అసలు పీట్ హెగ్సెత్ ఆఫీస్లో అసలు ఫోన్ తీసుకుని ఫైర్ చేస్తే. సో దిస్ ఈజ్ ఎ వెరీ చిల్లింగ్ డెవలప్మెంట్. యు నో వాట్ హ్యాపెండ్? ట్రంప్ ఇష్యూడ్ ఇల్లీగల్ ఆర్డర్స్, దట్స్ ద రిపోర్టింగ్, టు డ్యామేజ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇరాన్. అవి ఇల్లీగల్ ఆర్డర్స్ ని రిఫ్యూజ్ చేస్తే అది దానికి పర్యవసానం ఇది అన్నమాట. అలాగే ఈ వారం ఇంకోటి కూడా జరిగింది. చాలా చిన్న విషయం అనుకున్నాను ముందు, కానీ చిన్న విషయం కాదు. దేర్ ఈస్ సంథింగ్ ఆమినస్ అబౌట్ దిస్ వన్. ఇది వీడు కిడ్ రాక్ అని పాటలు పాడుతున్న యాక్చువల్. సో దిస్ గాయ్, ఐ మీన్ ఐ డోంట్ లైక్ హిస్ మ్యూజిక్ ఎట్ ఆల్. మీడియాకర్ మ్యూజిషియన్. వీడు వియత్నాం డ్రాఫ్ట్ అవార్డు చేయడం కోసం ఒంటి నిండా పెంట పూసుకొని పిచ్చి వేషాలు వేసాడు. సో అతను అన్హైజీనిక్ అది ఇది అని చెప్పేసి చేశారు. సో వాడి ఇంటి దగ్గరికి ఆర్మీ అపాచీ హెలికాప్టర్స్ వెళ్ళి అక్కడ చూడండి, జస్ట్ వాచ్ దిస్ వీడియో.
ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఇస్ ఆర్మీ అపాచీ ఫైటర్ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళింది ఏంది? వీడు సల్యూట్ చేయటం ఏంటి? సెకండ్, వెనకాల ఒక ఎవడో వీడియో తీస్తున్నాడు అంటే హీ నోస్ దట్ ఇట్ ఈస్ కమింగ్. సో ఎవడో వీడియో చేస్తున్నాడు. డ్రామా. యా, వై ఇస్ దట్? వై ఇస్ ఇట్ దేర్? దెర్ ఈజ్, ఐ మీన్ వీడి వ్యానిటీ కోసం వెళ్ళిందనే అనుకుంటున్నాను. కానీ ఆ పైలట్, he didn't go on his own. He goes there based on orders, right? Investigation మొదలు పెట్టింది ఆర్మీ. You know what Pete Hegg said? He said, no investigation, డ్రాప్ చేస్తున్నాం అని చేశాడు. డ్రాప్ చేసి పడేసాడు. సదరన్ వైట్ హౌస్ అంటాడండి. వైట్ ఏదో ఉంది, సదరన్ వైట్ హౌస్. సదరన్ వైట్ హౌస్ అంట వాడి ఇచ్చుకున్న పేరు అది. సో ఇంకోటి ఏంటంటే, ఈ అపాచీ హెలికాప్టర్ అక్కడ నాష్విల్ ఏరియాలో ఎందుకు ఉంది? నాష్విల్ ఇది ఎప్పుడు మొన్న మార్చ్ 28న జరిగిన నో కింగ్స్ ర్యాలీకి నాష్విల్లో ఆ నో కింగ్స్ ర్యాలీ పైన వాళ్ళని ఇంటిమిడేట్ చేయడం కోసం రౌండ్లు తిరిగింది. పీపుల్ గాట్ ఫ్రీక్డ్ అవుట్. దేన్ని ఫైటర్ హెలికాప్టర్ వచ్చి మన మీద రౌండ్లు కొడుతుందని. సో ఈ రకంగా అబ్యూజ్ చేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని. ఇంకోటి ఏంటంటే, ఈ ఇరాన్ వారు తనకు అన్ని విధాలా బెడిసి పడుతుంటే $1.5 trillion కాంగ్రెస్ ని పాస్ చేయమని అడిగాడు. $1.5 trillion. అది అడుగుతున్న టైంలోనే the same day he asked for $1.5 trillion. You know what he said? And then he removed this from website of the White House. Listen to what he said. We can't take care of daycare. We're a big country. We have 50 states. We have all these other people. We're fighting wars. We can't take care of daycare. You got to let a state take care of daycare, and they should pay for it too. They should pay. They have to raise their taxes, but they should pay for it. And we could lower our taxes a little bit to them to make up. But it's not possible for us to take care of daycare, Medicaid, Medicare, all these individual things. They can do it on a state basis. You can't do it on a federal. We have to take care of one thing: military protection. We have to guard the country. So, అందులో పాజిటివ్ ఏంటో చెప్పండి మీరు. ఈస్ డమ్. ఇప్పుడు ఫెడరల్ గా ఉండే వాటిని స్టేట్స్ కి మూవ్ చేసి స్టేట్స్ ని ట్యాక్స్లు పెంచుకోమని చెప్పినప్పుడు నేను ఫెడరల్ ట్యాక్స్ తగ్గిస్తానంటే నెట్ బెనిఫిట్ ఏముంది మనకి? అంటే ఇప్పుడు అసలు ఏ థాట్ లో ఉన్నాడు ముసలాయన? ఇష్యూ అది కాదు. దట్ వీడియో క్లిప్ you will see in the elections so much. We can, so $1 trillion ఇది కావాలట. And then at the same time, this guy wants another war, new ballroom, $10 billion IRS men sue చేశాడు. అది తనకి పే చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా పే చేయించుకుంటాడు. But he cannot afford child care, health care, anything that helps average people. What can you say? Right. I don't want to be against America, but ఇరాన్ ఎరకొమ్ముతున్నట్టు అనిపిస్తుంది దీంట్లో. అంటే నొక్కేస్తుంది పాపం ముసలాయింది. అంటే ఫస్ట్ లో ఒక వారం సీజ్ ఫైర్ అన్నాడు, మా తప్పదు మేము చేయమన్నాడు. మొన్న నిన్న ఎప్పుడు 48 hours సీజ్ ఫైర్ అంటే అసలు తప్పదు, మా టర్మ్స్ ప్రకారంగా మీరు యుద్ధం ఆపేసేస్తేనే యుద్ధం ఆగుతుంది, లేకపోతే ఆగదు అని చెప్పి చెప్తున్నారు. నిన్న సో 48 hours చెప్పాడు. దానికంటే ఇంక్రిమినేటింగ్ దరిద్రపు కొట్టు ట్వీట్ ఈ రోజు పొద్దున్న చేశాడు. దానికి బిల్డప్ ఇవ్వాలి. 4/5/26 today's April 5th 26. Read it. Tuesday will be power plant day and bridge day all wrapped up in one. I will let Jake Tapper explain this for you. He said it better. No longer. He has just threatened Iran in extraordinary graphic terms, giving the Iranian regime just over a day to either make a deal, reopen the Strait of Hormuz, or face hell. If your children are watching, be warned, the president did not use polite language. Quote, Tuesday will be power plant day and bridge day, all wrapped up in one in Iran. There will be nothing like it. Open the fucking strait, you crazy bastards, or you'll be living in hell. Just watch. We should note that destroying civilian power infrastructure is generally considered to constitute a war crime under international law, though the president could argue that the infrastructure has dual use and also is utilized by Iran's military. Let's get right to no longer. He has just threatened Iran in extraordinary graphic terms. That
మీరేమనుకుంటున్నారు వాడి మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి? He's lost. I He's think he's completely gone lost. completely, fully batshit crazy. అంటే Complete madman. he did not plan this well. He did not discuss it with the chiefs. And then he's laying off the chiefs on one side. He doesn't know how to handle this. He doesn't have enough global support to handle it because he did not seek their permission. Listen, most of the countries were opposing this. Opposing కాదండి. They're France, Italy, UK. They're all refusing to use their even airfield for him to carry out these attacks. It is that bad for him. అంటే ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఇరాక్ వార్ అప్పుడు ఇంత ఇంత ఇగ్నెస్ గా లేదు అంటే ఉందేమో అప్పుడు కూడా అంటే లేదు ఇరాక్ వార్ కి he had a coalition. NATO helped him. అంటే ఇప్పుడు నీకు ఏ సపోర్టు లేదు, పక్కన ఒక్క దేశం కూడా నీకు సపోర్ట్ గా లేదు, ఒక ఇజ్రాయెల్ తప్ప. అక్కడ దరిద్రవాద చేస్తున్నావు. నీకు అసలు అంటే అక్కడ నాకు అవన్నీ తెలుసు కానీ చేసాము. కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ పడుతుంది, కొన్ని రోజులు జనాలు ఇబ్బంది పడతారు, అయినా చేసాము. ఎందుకు చేసాము అనేది ఇప్పుడు కూడా జవాబు లేదు కదా అసలు. I mean, ఆ ట్వీట్ లో it is showing his desperation అండి. I will leave it on the screen. Just read for yourself. ఎంత desperate, ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాడు. దేర్ విల్ బి ఇదేం డిప్లొమసీ అండి బాబు. ఈ నా కొడుక్కి 77 million ఇడియట్స్ ఓటేసారు. ఈ నా కొడుకు మీరు 2 నెలల ముందుకు వెళ్తారు సార్. మీరు కొత్త కథలో వద్దాం అంటే how are you going to justify? ఒక మిడిల్ ఈస్టర్న్ ప్రొఫెసర్ కరణ్ తాపర్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన చెప్తున్నాడు అనమాట. దేర్ ఆర్ 6 million people in Iran who signed up to fight for Iran on the ground. ఇప్పుడు గరిల్లా వార్ఫేర్ కనుక స్టార్ట్ అయ్యి ఆన్ గ్రౌండ్ కనుక వెళ్తే దే ఆర్ యాక్టివ్లీ రిక్రూటింగ్ పీపుల్ టు ఫైట్. అండ్ Iran has not even used 1/3 or half of their missile power. They are still preserving it. They are trying to make sure that all the radars ఇవన్నీ బ్రేక్ చేసి then they want to go back to the real war. ఇవన్నీ చూసుకుంటుంటే అంటే స్ట్రాటజికల్ గా చూసుకుంటే ఎక్కడ ఏలు పెట్టాలో అక్కడ ఏలు పెట్టి కెలుక్కున్నట్టుంది. మీరు స్ట్రాటజిక్ గా చెప్తున్నారు కదా. మీరు ఈ వార్త చూశారు కదా. there was 2 fighter jets were down. One fighter jet was down. 1 or 2? Daantlo crew. Pilot ejected and then weapons officer both ejected. Pilot was rescued safely, but the weapons officer was stranded. ఈ రోజు అతన్ని కూడా రెస్క్యూ చేశారు. Good, they rescued him. So actually 2 fighter jets were down. Decimated Iranian air defense system. How can they down 2 fighter jets, advanced fighter jets of United States, F-15s? ఎందుకు చేయగలుగుతారు? సరే, ఇవాళ చేసిన రెస్క్యూ మిషన్ లో వాచ్ దిస్. 1 2 3 4 5 other aircrafts. The guy was rescued and we also lost 5 aircraft in the process. వాటిని బాంబులు వేసేసి తిరిగి వచ్చారు. That is what America did today. So this is the debris from what America destroyed. So watch this. This is the debris of those aircraft destroyed by US. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పెడితే టెక్నాలజీ ఇది వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఎంత ధన నష్టం అయిందో తెలియదు, బట్ ఇట్ హ్యాపెన్ టుడే. ధన నష్టం అట్లీస్ట్ $400 million అట్టండి. లైవ్ షోలో నేను చెప్పిన ఫుల్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్ కాదండి, బట్ ఓవరాల్ థీమ్ ఈజ్ కరెక్ట్. వీ లాస్ట్ more than 5 aircraft యాక్చువల్లీ, నాట్ జస్ట్ 5. ఒక ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ ఈ ఆపరేషన్ గురించి కొంచెం డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ ఇట్ ఈస్ స్పెక్యులేషన్ ఆన్ హిస్ పార్ట్, బట్ ఇన్ఫార్మ్డ్ స్పెక్యులేషన్. సో వాచ్ దిస్. Little birds that run strafing rounds. They can carry, I think, a maximum of 4 special operations forces, either Delta Force or SEAL Team 6, one of the two. But here's the key point. They only have a combat range of about 300 miles. Now,
if you fly from Kuwait to this location in Isfahan, that's 250 miles. How the hell do you get back from there? Well, that explains why at least one of those C-130s was on the ground. They can carry a fuel bladder of gasoline or aviation fuel. They can refuel these aircraft. And then, but it's not clear if the other C-130 was there as well on that mission. It said that both got stuck in the sand, but some of the pictures that have come out and some of the video at least appears to show one of those in flame crashing into the desert. So I don't think we have an accurate count. What we do know is that in addition to losing the F-15, we lost an additional 2 Black Hawk helicopters. They're called Pavehawks. We lost at least, got the 2 C-130s that were gone. Now we've got an additional 4 MH-6 Little Birds, and I think the reason they left them there, they didn't have enough fuel to get them back to safety. An A-10 Warthog went down, a fixed-wing aircraft. So when you total it up, you're looking at about $400 million worth of aircraft that got shot down yesterday, just ostensibly to save one person. He thought it was an easy operation. అన్నీ ఈజీ అండి. సారీ, అన్నీ ఈజీ. అసలు మనం ఒక విషయం మర్చిపోయాం. He addressed the nation. That itself is a crazy thing. So the last guy ఏంటంటే Trump on Fox News, I'm going to blow everything up. ఇవాళ చెప్పాడు. So watch this. Yeah, guys, good morning. I just spoke with President Trump for 15 minutes. He gave me some new details on the negotiations behind the scenes with the Iranians and what's going to happen if Iran does not make a good faith deal. The president tells me if they don't make a deal and fast, I'm considering blowing everything up and taking over the oil. The president went on to say you're going to see bridges and power plants dropping all over their country. Now, I asked him about the possibility of an agreement with the Iranians. He says those who are negotiating on behalf of Iran have been granted amnesty at this time so they can continue the talks. And the president tells me he thinks he'll be able to get a deal by tomorrow. He says, I think there's a good chance tomorrow. They're negotiating now. All of this following the president's post on True Social, where he talked about these negotiations with the Iranians. We'll pull this up. He says, quote, Tuesday will be power plant day and bridge day, all wrapped up in one. In Iran, there will be nothing like it. Open the effing straight, you crazy bastards, or you'll be living in hell. Just watch. Praise be to Allah. The president posting there on True Social about this ongoing operation and his new red line for the Iranian regime. He's our president. And Fox News is also Well, he's a reporter. I don't hold anything against him. No. He's also ashamed of using some of the words which he wrote on the tweet. Well, they can't really say. I don't know. I don't know. Yeah. ప్రొఫెసర్ గారు మీరు బూతులు మాట్లాడుతున్నారు. షూర్ అండి. ఈ నా కొడుకు సీన్ నుంచి తప్పిన రోజు నేను నాలుక ఏదైనా యాసిడ్తో క్లీన్ చేసుకుని మళ్ళీ బూత్ అనేది మాట్లాడను. ఇంకా వీడియోలు పెడితే ఆ తర్వాత ఇటు పోయాక నాకు వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. అన్బిలీవబుల్. సో ఏ రకంగా అతన్ని సమర్థిస్తారండి ఇప్పుడు? ఎంతమంది? ఇప్పుడు ఆయన ట్వీట్ లో రాసిన లాంగ్వేజ్ ని మనం ఆఫీస్ కమ్యూనికేషన్ లో ఎక్కడన్నా పెడితే మన జాబ్ లో ఉంచుతారా? No. As simple as that is, sir. I mean, I have a lot of academic freedom, but nothing like, this kind of speech is way too much. Usage of words is nonsense, right? You can do the same. No, first of all, the war crimes and తను చేస్తామని చెప్పినవన్నీ war crimes అవి. అంటే ఇక వీధి రోడ్డుకి ఆ వార్లు ఉంది, ప్రైమ్ ఉంది, కానీ అంటే ఇక మన ఎవరు పట్టించుకోరు టైప్ లో ఉంది. ఇప్పుడు అన్ని సెక్యూరిటీ చేసిన టైప్ లో ఉంది. అంటే ఆ లాంగ్వేజ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది ఒక దేశ ప్రతిష్టకి సంబంధించినది అనే చిన్న ఆలోచన కూడా లేకుండా ఉంటే అట్లా ఒక ప్రతిష్టాత్మకమైన పొజిషన్ లో ఉండి ఈ వాడాల్సిన అవసరం లేదు కదా. I think that language and that tone shows how frustrated he is and how
హౌ మచ్ ప్రాబబ్లీ హీస్ రిగ్రెటింగ్ దిస్ హోల్ థింగ్. నేను అనుకునేది Rightfully, he should be regretting it, and he should be going back to the drawing board and say, how do we come out of this? He should Yeah. discuss those plan Bs. There is the plan A. The going forward is going to be very tough. ఇప్పుడు ఇరాక్ లో చాలా మంది పాపం స్టేషన్ అయ్యి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు వదిలేసుకుని ఆడ యుద్ధాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోనూ అదే పరిస్థితి అయింది. ఇరాన్ ఇంకా దాన్ని మ్యాగ్నిఫైయింగ్ చేస్తుంది తప్ప తగ్గించదు. పైగా అంటే నాకంటే నా చిన్న ఎనాలజీ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పూట భోజనం పెడితే 2వ పూట భోజనానికి వాళ్ళు పోరాడతారు. ఒక పూట భోజనం లాగేసుకుంటే తిరగబడతారు. ఇక్కడ తిరగబడటానికి వచ్చింది. ఇక్కడ తిరగబడటానికి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ అనేది తిరగబడే స్టేజ్ లో ఉంది. అందుకే పాపం వాళ్ళు ఇంత ముందే ఫుడ్ లేదు. మనం అట్లా మనం పెట్టిన శాంక్షన్స్ వల్ల ఫుడ్ గిడ్డు అన్ని వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది. ఆ ఇబ్బందులు వాళ్ళు వదిలేసినా వాళ్ళు అట్లాగే ఇబ్బందులు పడతా అట్లాగే ఉండేవాళ్ళం. నువ్వు ఆ 2 పూట్ల లాగేసేటప్పటికి ఇక వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు. పైగా మనం పోయి యుద్ధం చేసింది కూడా ఏదో పోనీ మనం పోయి అలా సైనికులను చంపామంటే అనుకోవచ్చు. పిల్లల స్కూళ్ళలోనూ ఏమీ లేని పడవల మీద బాంబులు వేస్తే మరి అది పడవలో వేసిన బాంబులు ఇక్కడ ఎల్ సాల్వడార్ సారీ అంటే కాదు, మన ఇండియా నుంచి వచ్చే దాని మీద కూడా వేసారు కదా, డిస్ప్లే దాని మీద కూడా వేసారు. ఇరానియన్ వేసినప్పుడు అంటే జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు మనకి ట్రంప్ ఎంత నచ్చకపోయినా మన దగ్గర పిల్లల్ని ఎవరైనా చేస్తున్నప్పుడు మనం కూడా దేశం తరఫున ఉంచుతాం కదా. ఆ సింపతి అలా కూడా ఉంటుంది కదా. Well, I mean, who will find fault with Iranians for fighting back? And it is unfair they are fighting back.